స్వాతంత్రం మనకు లభించిన గొప్ప వరం. అది ఎందరో త్యాగధనుల ఫలం. అందరికీ నమస్కారం. భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి మీకు అందరికీ సాదర ఆహ్వానం. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు శ్రీ భాస్కర రామశాస్త్రి గారు మీకు తెలుసా అండి? శ్రీ భాస్కర రామశాస్త్రి గారు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు. మా నాన్నగారండి. స్వాతంత్ర సమరయోధులు శ్రీ భాస్కర రామశాస్త్రి బిఏ గారు దేశ స్వాతంత్రం కోసం పోరాడి 4 సంవత్సరాల కాలం జైలు శిక్షను అనుభవించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏ పదవిని కూడా పొందలేకపోయినా కేవలం ఆదర్శ జీవితం ఎంచుకుని గడిపారు. నీతిని, నిజాయితీని, ధర్మాన్ని, న్యాయాన్ని ఆస్తిగా, వారసత్వ సంపదగా మాకు అందించిన మహనీయులు. ఆ విధంగా వారు మాకు నేర్పించిన విలువలు అంటే వాల్యూస్ మాకు వారు సంపాదించి పెట్టిన గొప్ప ఆస్తి. కొన్ని కోట్ల విలువైన డబ్బుగా నేను భావిస్తాను. నేను ఫ్రీడమ్ ఫైటర్ కుమార్తెను అని చెప్పుకోవడానికి నేను చాలా ఇష్టపడతాను. కించిత్ గర్వం కూడా నాకుంది. నా తండ్రి శ్రీ భాస్కర రామశాస్త్రి గారు స్వాతంత్ర సమరయోధులు. వారి జీవిత జ్ఞాపకాలను మీ ముందుకు నేను కొన్ని ఎపిసోడ్స్గా తీసుకొని వస్తున్నాను. అంటే మా నాన్నగారు తన స్వీయ జ్ఞాపకాలను ఈ విధంగా రాసి ఉంచారండి. ఇవి నేను లామినేట్ చేసుకుని వారు స్వహస్తాలతో వారు రచించిన స్వాతంత్ర సమర యోధుల జ్ఞాపకాలు, బి రామశాస్త్రి రాజకీయ జీవితం అని వారు పెట్టిన ఈ టైటిల్లో ఉన్న విషయాలను నేను మీకు ఎపిసోడ్ వైజ్గా చదివి వినిపిస్తాను. మీరు తప్పక విని చూసి ఇప్పటి తరం వారికి తెలియజేయవలసిందిగా నేను కోరుతున్నాను. నమస్కారం. స్వాతంత్ర సమరయోధుల జ్ఞాపకాలు, బి రామశాస్త్రి రాజకీయ జీవితం. 10/7/1973 పుంగనూరులో రాసుకున్నారండి. జననం 1909లో కీలక నవ సంవత్సరం శ్రావణ శుద్ధ దశమి శుక్రవారం నాడు, అంటే 10/8/1909 చిత్తూరు జిల్లా పుంగనూరులో జననం. తండ్రి భాస్కర వెంకటరామయ్య పుంగనూరు సంస్థానంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తుండ్రి. తల్లి పేరు నరసమ్మ. 90 సంవత్సరాల వృద్ధురాలు ఇప్పటికీ జీవించి ఉన్నారు. అంటే 73 సంవత్సరంలో విషయం కాబట్టి అప్పటికి జీవించి ఉన్నారు. వీరికి 4 కుమారులు, 2 ఆడబిడ్డలు. కడపటి కుమారుడు నేను. నా తర్వాత ఒక ఆడబిడ్డ. పుంగనూరు శ్రీ బసవరాజు గారి ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీ వరకు చదువు. 1926లో ఎస్ఎస్ఎల్సీ పాస్ అవుతుంది. బిసెంట్ థియోసఫికల్ కాలేజ్ మదనపల్లిలో బిఏ డిగ్రీ చదువుతుంది. 1922లో మా అన్న భాస్కర సుబ్బయ్య మదరాసులో బిఏ చదువుకొంచు గాంధీ మహాత్ముని సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనటకు కాలేజీ చదువు మానివేయడం నాకు జ్ఞాపకము. ఆ తర్వాత వారు చదువు కొనసాగించినారు. కానీ జాతీయ భావాలు, దేశభక్తి ఆయన నుంచి నేను నేర్చుకుంటుని అని చెప్పవలసి ఉన్నది. ఆయన ప్రతిరోజు రాట్నంపై నూలు వడికేవారు. ఖద్దరు దుస్తులే ధరించేవారు. హిందీ భాషను మాకు 3 తమ్ముళ్లకు 1924లోనే నేర్పించినారు. గాంధీ గారి పత్రికలైన యంగ్ ఇండియా, హరిజన్ తెప్పించేవారు. నేను వాటిని చదువుచుంటిని. ఆ విధంగా నాకు దేశభక్తి, న్యాయము, ధర్మము ఎడల ఆసక్తి చిన్నతనం నుండే మనసులో జనించినది. 1929-31 మధ్య మదనపల్లె దివ్యజ్ఞాన కళాశాలలో బిఏ తరగతిలో చదువుకున్న రోజులను ఉప్పు సత్యాగ్రహం వార్తలు పత్రికలలో చదివి ఆ ఉద్యమంలో పాల్గొనవాలని ఉత్సాహపడితిని. కానీ నాయకత్వం లేనందున ఊరకొంటిని. ఆ ఉద్యమము ఆ ప్రాంతంలో జరగనే లేదు. కాలేజీ చదువు పూర్తి అయిన తర్వాత, అంటే 1931-32లో కడప జిల్లా జమ్మలమడుగులో మా 3వ అన్న ఉద్యోగంలో ఉండగా అచ్చటికి వెళ్ళితిని. గాంధీ మహాత్ముడు ఎర్రవాడ జైలులో కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా నిరసన వ్రతం పూనడం, హరిజన ఉద్యమం ప్రారంభం అయినది. తన్మూలముగా దేశంలో బయలుదేరిన సంక్షోభం యొక్క ప్రభావం నాపై బాగా పడినది. హరిజన ఉద్యమ ప్రవేశంతోనే నా రాజకీయ జీవితం ప్రారంభం అయినది. జమ్మలమడుగులో నేను కొందరు నాయకులతో కలిసి హరిజన సేవా సంఘం స్థాపించింది. కార్యదర్శిగా అస్పృశ్యత నివారణ, హరిజనుల దేవాలయాల ప్రవేశం విషయంపై ప్రచారము సాగించి తెన్నేటి సత్యనారాయణ గారు,
ఆర్గనైజర్గా ఉన్నారు. అప్పట్లో సహాయ నిరాకరణ ఉద్యమము, అస్పృశ్యత నివారణ ప్రచారణ అవన్నీ కూడా మేము అప్పుడు చేసేవాళ్ళం. ఆ అస్పృశ్యత నివారణ ప్రచార దళంలో నేను ఒక 4 రోజుల పాటు పని చేసి తిని రాత్రి హరిజన బాలులకు పాఠశాల వసతిగృహమును స్థాపించుతుంది. వసతిగృహం అనగా హాస్టల్. 1933లో నేను వాటిని స్థాపించింది. రాత్రి పాఠశాలలో నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటుంది. హాస్టల్కు ఆంధ్ర రాష్ట్ర హరిజన సేవా సంఘం ఏలూరు నుండి కొంత ద్రవ్య సహాయము లభించుచుండెను. ఇక్కడ మా నాన్నగారు చెప్పిన ఒక విషయం గుర్తుకొస్తుందండి. ఏమంటే ఆయన హరిజనులకు పాఠశాల నడిపినప్పుడు, రాత్రి పాఠశాల ఆయనే వాళ్ళకు చదువు చెప్పించేవాళ్ళంట. అప్పట్లో 30 మంది ఉండేవాళ్ళంట ఆ స్కూల్లో. అందులో ఒకరు శ్రీ కుళ్ళాయప్ప గారు అని చెప్పి ఆయన మా నాన్నకి అసలు చాలా మంచి శిష్యులుగా ఉండేవాళ్ళు. మా నాన్నని ఆయనైతే అసలు దేవుడిలాగా భావించాడు అనమాట. ఆయన కాంపౌండర్ చదువుకొని మా నాన్న దగ్గర చదివిన తర్వాత కాంపౌండర్ ట్రైనింగ్ అయ్యి కాంపౌండర్గా పనిచేసి తర్వాత పెళ్లి చేసుకుని తర్వాత ఆ పిల్లలను చదివించి ఆ విధంగా జీవితం గడిపినారండి. ఒకసారి ఏదో ఒక అప్లికేషన్ రాసేటప్పుడు వారు ఇంటి పేరు అని ఉన్న చోట వాళ్ళకి ఏం రాయాలో తెలియకుండా భాస్కర అంటే మా నాన్న వాళ్ళ ఇంటి పేరు భాస్కర అనమాట. ఆయన భాస్కర అని చెప్పి రాసేస్తున్నారంట. అప్పటి నుంచి ఆయన భాస్కర కుళ్ళాయప్ప, తర్వాత ప్రసాదరావు అని మార్చుకున్నారు. భాస్కర ప్రసాదరావు అని చెప్పి చెప్పుకునేవాళ్ళు. ఆయనకు మా నాన్నగారు అంటే ఒక దేవుడితో సమానం అండి. ఆయన పిల్లలకు కూడా ఆయన అదే రకమైన అభిప్రాయాన్ని కలిగించినారు. వాళ్ళు కూడా మాతో మా నాన్న వాళ్ళ నాన్న ఇద్దరు కాలం చేసిన తర్వాత కూడా మా ఫ్యామిలీతో వాళ్ళు రిలేషన్ మెయింటైన్ చేస్తూనే ఉన్నారండి. వాళ్ళు ప్రస్తుతం కడపలో ఉన్నారు. అదనమాట. అప్పట్లో రాత్రి పాఠశాల చదువుకున్న వాళ్ళలో ఆయన బాగా మా నాన్నకు దగ్గరైన శిష్యులు. 30 మంది బాలురు ఇందులో చేరయుండిరి. ఇదే సమయంలో జమల్మడుగు తాలూకాలో గల కాంగ్రెస్ సంస్థను పునరుద్ధరించి కార్యాలయం స్థాపించగలుగుతుంది. శ్రీ కల్లూరు సుబ్బారావు గారిని ఆహ్వానించి వారిచే కార్యాలయ ప్రారంభోత్సవము జరిపించుతుంది. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా నేను ఎన్నిక అయితిని. ఈ రీతిగా జాతీయ ఉద్యమం ఆ ప్రాంతంలో బలపరిచి ప్రజలలో చైతన్యమును కలిగించి యాక్టివ్ కాంగ్రెస్ వర్కర్గా నేను పేరుగాంచుతుని. ఉపన్యాసాలు ఇప్పించేవాడిని, ప్రజల ఇబ్బందుల నివారణకు ఆందోళన చేపట్టేవాడిని, ప్రభుత్వం యొక్క అన్యాయాన్ని ఎదుర్కొనేవాడిని. అవన్నీ కూడా నేను నా నిత్య కర్మలుగా నేను ఎన్నుకుంటుని. నన్ను చూచి ఆఫీసర్లు కూడా భయపడేవారు. వారి అన్యాయాలను నేను బయటపెట్టి వారికై కంప్లైంట్లు చేయుచుండేది వాడిని. ఇది భారత స్వాతంత్ర సమరయోధులు శ్రీ భాస్కర రామశాస్త్రి గారి జీవిత ప్రయాణం. తదుపరి భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.